హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చామగడ్డ ఎగ్గు కలిపి చామగడ్డ ఎగ్గుతో పులుసు చేస్తున్నా. అయితే ముందుగా చామగడ్డను కడిగి మనం వాటర్ పోసుకొని ఎగ్స్ చామగడ్డ కలిపి ఉడకబెట్టేస్తున్నా. నేను దీంట్లోకి కొంచెం చింతపండు అనేది నానేసిన, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనము చామగడ్డలు అవి ఉడికినాక పొట్టు తీసుకొని ఎగ్స్నేమో పొట్టు తీసి కొంచెం కాటు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర గింజలు వేసుకొని ఆ తర్వాతకి నేను ఒక ఆనియన్ కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఏం చేసినంటే దీంట్లోకి ఒక వెల్లుల్లి తీసుకొని దంచి వేసిన. దీంట్లో అల్లం పేస్ట్ వేయట్లేదు, చారులో మనం వెల్లుల్లి దంచి వేస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుంది మనకి. ఇప్పుడు అది కొంచెము మగ్గిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకొని కలిపి ముందుగా కట్ చేసుకున్న టమాటాని వేస్తున్నా. ఎందుకంటే చామగడ్డలు ఆల్రెడీ ఉడకబెట్టిన కనుక టమాటాలని వేసుకొని అవి తొందరగా ఉడకాలంటే టమాటాలు మనం కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్న చామగడ్డలు అనేది టమాటాలు ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. అవి చామగడ్డలు వేసుకున్నాక అవి ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాతకి నేను టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. ఎందుకంటే పచ్చిమిర్చి ఒక 4-5 వేయడం వల్ల కారం అనేది టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. చారులో కారం అనేది ఎక్కువ వేయకుండానే బాగుంటుంది, తక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను ఉప్పు అనేది ఇందాక వేసిన కనుక అది సరిపోయిందా లేదా అనేది చూసుకొని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. చింతపండు అనేది మనము గుజ్జుగా తీసుకొని వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ చారు అనేది చిక్కగా రావాలంటే నేను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకుంటున్నాను. ఇట్లయితే చారు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎగ్స్ అనేది మనము చారు చిక్కబడ్డాక వేసుకుని ధనియాల పొడి వేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే చామగడ్డ ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చామగడ్డ ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా.